లిస్ట్ చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు లెక్కిస్తే ఇన్ని కోట్లు, ఇంతమంది న్యాయమూర్తులు అందరూ బ్రాహ్మిన్సే. 3-4 ఉంటారు ఎస్సీకి సంబంధించి. ఏలుబడి చేసి ఇదంతా వాళ్ళే. కింద పదవులంటే శుభ్రం చేసి మనకి. అందుకే అంబేద్కర్ మాట చెప్పాడు. ఏమన్నాడంటే, చదువుకోకపోతే మన ఆలోచన ఏ విధంగా ఉంటుందనే మాట చెప్పాడు ఆయన. చదువుకోకపోతే మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంట? బ్రాహ్మణ స్త్రీ అనుకుంటదంట నా కొడుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వాలని. శూద్ర స్త్రీ అనుకుంటదంట నా కొడుకు పాకీవుడు అవ్వాలని. అంటే ఆలోచన ఎంత ఉంటుందో చూడండి చదువుకోబడవాలి అంటే. మన ఆలోచన అదే. కాబట్టి ఉడుగు చేసే పనులన్నీ మన ఐఏఎస్ ఆఫీసర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అవి ఉన్నత స్థాయిలో ఉన్న పదవులై. గ్రూప్ 1 స్థాయిలో అధికారులు అంతాలే మన కిందే. బాగు చేసి ఇవన్నీ మనకే. ఎందుకే గట్లో ఊళ్ళో గ్రామాల్లోనే మేస్టార్లు ఉంటారు మన వాళ్ళు ఎక్కువ మంది. అంతకు మించి ఏం లేదు. చూడండి మీరు బ్యాంకుల్లో కూడా ఎక్కువ బ్రాహ్మణ్స్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఏలుబడి చేసే పదవుల్లో మీరు ఉండాలి. ఏలుబడి చేసే పదవుల్లో మీరు ఉంటేనే న్యాయం